ఏదైనా ఒక కొత్త డ్రగ్‌ని మార్కెట్‌లోకి రిలీజ్ చేసే ముందు 4 ఫేజెస్‌లో క్లినికల్ ట్రయల్స్ అనేటివి చేస్తారు. ఫస్ట్ ఫేజ్‌కొచ్చేసరికి 20-80 పీపుల్‌ని తీసుకొని వాళ్ళ పైన డ్రగ్‌ని సెవెరల్ మంత్స్ టెస్ట్ చేస్తారనమాట. ఈ టెస్ట్‌లో మనకు సేఫ్ డోస్ ఏంది, తర్వాత దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి అని మనకు తెలుస్తది. సెకండ్ ఫేజ్‌లో 100-300 పీపుల్‌ని తీసుకొని 2 ఇయర్స్ వాళ్ళ పైన టెస్ట్ చేస్తారు. మెయిన్‌గా ఈ ఫేజ్‌లో ఎఫెక్టివ్‌నెస్ అంటే అది ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంది, దాని తర్వాత సేఫ్టీ కూడా ఎంతవరకు ఇది చూపిస్తుంది అనే దాని గురించి ఫేజ్ 2లో చూస్తారు. థర్డ్ ఫేజ్‌కొచ్చేసరికి కౌంట్ అనేది పెరుగుతది. 1000-3000 పీపుల్‌ని తీసుకొని ఆ ఎఫెక్టివ్‌నెస్ యొక్క కన్ఫర్మేషన్ తీసుకుంటారు. దాని తర్వాత ఈ డ్రగ్ యొక్క ఎఫెక్టివ్‌నెస్‌ని వేరే డ్రగ్స్ ఆర్ వేరే ట్రీట్మెంట్ తోటి కంపారిజన్ అనేది చేస్తారు. ఎప్పుడైతే ఈ 3 ఫేజెస్ అనేటివి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మనము పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్ ఆర్ ఫేజ్ 4కి వెళ్ళిపోతాం. ఇందులో మనం లాంగ్ టర్మ్ అడ్వర్స్ రియాక్షన్స్ గురించి ఆర్ బెనిఫిట్స్ గురించి చదువుతాం. ఇన్ కేస్ ఏమైనా అడ్వర్స్ రియాక్షన్స్ ఉన్నాయనుకోండి, మార్కెట్ నుంచి ఇమ్మీడియేట్‌గా ఆ డ్రగ్‌ని మనం విత్‌డ్రా